అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? రియల్ ఎస్టేట్ చాలా రకాలని చెప్తాను. బేసిక్గా చెప్పాలంటే సార్, మనం మార్కెట్లో చూస్తుంటాం సిటీ అవుట్కట్స్కి వెళ్ళి చేసే ల్యాండ్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ అనుకుంటాం బేసిక్గా. కానీ రియల్ ఎస్టేట్లో దాదాపు ఒక 5 నుంచి 6 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి సార్. ఒకటి మన సిటీలో చూస్తుంటాం, టూలెట్లు బోర్డులు పెడుతుంటారు లీజ్ కని, పవర్ ఆఫ్ లీజ్, ఆఫీసెస్ లీజ్ అని, అదొక రియల్ ఎస్టేట్. దాన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి ఒక లీజుకి తీసుకోవాలనుకున్నాం 6 నెలలు, 6 నెలలు అమౌంట్ పే చేయాలి. 6 నెలలు అడ్వాన్స్ పే చేస్తే 1 నెల అడ్వాన్స్ ఏజెంట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్న హైదరాబాద్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే మినిమం కార్పొరేట్ ఆఫీస్ 10 లక్షలు 5 లక్షలు కూడా ఉంటుంది. ఎవరైనా ఒక ఏజెంట్ తీసుకెళ్ళి అది ఒక లీజ్కి ఇప్పించాడు అనుకోండి, ఏజెంట్ 5 to 10 lakhs వస్తుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. అలాగే రిటైల్ రియల్ ఎస్టేట్, రిటైల్ సేల్స్ అనమాట. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. షాపింగ్ మాల్లో కూడా కొన్ని స్పేసెస్ అమ్ముతూ ఉంటారనమాట. అది కూడా కొంతమంది ఇన్వెస్టర్లు కొనుక్కోవచ్చు. అది ఒక రకమైన రియల్ ఎస్టేట్. అలాగే మనం ఎప్పుడూ చూస్తుంటాం సిటీ అవుట్కట్స్లో డిటీసీపీ ల్యాండ్స్, హెచ్ఎండిఏ ల్యాండ్స్, గ్రామ పంచాయతీ ల్యాండ్స్ అంటారు. 90% పీపుల్ అందరూ అదే చేస్తారు. అది ఏంటి? 120 స్క్వేర్ యార్డ్స్ కానివచ్చు, 200 స్క్వేర్ యార్డ్స్ కానివచ్చు, 300, హైయెస్ట్ 300 ఎంతో ఉంటుంది. అంతమించి 1000 అయితే ఉండదు కదా. అంటే ఏంటి? స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే అదే అనమాట. ఇంకా నేను చెప్పే రియల్ ఎస్టేట్లో హైయెస్ట్ రియల్ ఎస్టేట్ ఇంకేదైనా ఉంది అంటే అవుట్రేట్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క కమర్షియల్ కాంప్లెక్స్ 50 CR నుంచి 100 CR వరకు ఉంటుంది. మోస్ట్ ఎన్ఆర్ఐ పీపుల్ మనం ఏమనుకుంటాం, సిటీ అవుట్కట్స్లో 200 గజాలు 300 గజాలు కొంటారు అనుకుంటారా? కొనరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు. 1000 crores, 2000 crores, 5000 crores. అతని దగ్గరికి వెళ్ళి, సార్ సిటీ అవుట్కట్స్లోని 200 స్క్వేర్ యార్డ్, 200, 120 స్క్వేర్ యార్డ్స్ కొనమంటే కొంటాడా? 20 లక్షలు కొనరు. సో మనం అప్పుడు ఆయనకి ఏ రియల్ ఎస్టేట్ చెప్పాలి? ఆయన రేంజ్ తగ్గట్టు ఉన్న కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్, దాని నుంచి 30 lakhs రెంట్, 30 lakhs మనకి రెంట్కి వస్తాయి సార్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ చెప్పాలి. ఓకే, ఒక వ్యక్తి అప్పుడు అది చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 50 to 60 CR పెట్టి మన జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 కానివచ్చు, రోడ్ నెంబర్ 45 కానివచ్చు, ఏదైనా ఒక రోడ్డు మీద ఉన్న బిట్టు కొనుక్కున్నాడు, దాని నుంచి 20-30 lakhs రెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 50 crores పెట్టి కొనేటప్పుడు నువ్వు అమ్మినందుకు నీకు ఓనర్ ఒక 50 lakhs ఇవ్వాలి, నీకు ఒక 50 lakhs. దిస్ ఈస్ ద హైయెస్ట్ రియల్ ఎస్టేట్ అనమాట. ఓకే. సో మార్కెట్లో ఏంటి, చాలా మంది ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, వాళ్ళు ఒక పేపరు బ్రౌచర్ ఇస్తారు. అది ఏంటి? సూపర్ మార్కెట్ ద్వారా ఎక్కడ ఉండి బ్రౌచర్లు పంచుకుని 200 స్క్వేర్ యార్డ్స్, 120 స్క్వేర్ యార్డ్స్ అమ్ముతారు. దట్ ఈస్ అ కామన్ రియల్ ఎస్టేట్. సో ఇది కూడా రియల్ ఎస్టేటే. సో అది సార్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్ ని బట్టి రియల్ ఎస్టేట్ టైప్స్ కూడా మారిపోతుంది, బట్టి రియల్ ఎస్టేట్ మారుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సార్, రియల్ ఎస్టేట్ అనేది టాప్ మోస్ట్. మన పొలిటీషియన్స్ చేస్తారు, IPS చేస్తారు, లాయర్స్ చేస్తారు, డాక్టర్స్ చేస్తారు. ఇప్పుడంతా మారిపోయింది సార్. మనం ఏమనుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఇస్ ద అల్టిమేట్ ప్రొఫెషన్ సార్. దీన్ని అబ్రాడ్లో చూస్తే, మన ఇండియాలోనే కాస్త చీప్గా చూస్తారు తప్ప, అబ్రాడ్లో ఇట్స్ ఎ ప్రొఫెషనల్ జాబ్ సార్ ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా అంత లేదు. మీరు ఏంటంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ చాలా మంది చూస్ చేసుకుంటున్నారు. 90%. సార్ మేము జూబ్లీ హిల్స్ క్లబ్, బంజారా, ఇప్పుడు మాకు ఫిలిం నగర్ క్లబ్ ఒక్కోసారి మాకు ఇన్విటేషన్ వస్తుంటుంది. టాప్ మోస్ట్ పీపుల్ అందులో డాక్టర్స్, లాయర్స్, యాక్టర్స్, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారంటే మీరు నమ్ముతారా? కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది సార్? ఇది సార్ కార్పొరేట్ అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ప్రాపర్టీ ఒక 30 CR, 50 CR ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2 CR, 3 CR ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకుని అది మళ్ళీ ఒక 5 CR, 10 CR ఎక్స్ట్రా కమ్మేస్తారు. సో ఇది కూడా రియల్ ఎస్టేట్. ఇది చాలా మందికి తెలియదు సార్. అందరూ ఏమనుకుంటారంటే సిటీ అవుట్కట్స్కి వెళ్ళి 200, 300 ఈ రియల్ ఎస్టేట్ అంటారు. నేను చేసే రియల్ ఎస్టేట్ ఇదే, కమర్షియల్ అవుట్రేట్ రియల్ ఎస్టేట్. ఎవరైతే హూ విల్ పే 1000 CR, 50 CR అలాంటి వాళ్ళని మేము పట్టుకుంటాం. సో ఒకవేళ మీరు చాలామందికి అంటే ఈ రియల్ ఎస్టేట్ చేయాలంటే సార్ మీకు బ్యాకప్ ఎక్కువ ఉండాలి. బేసిక్గా కస్టమర్కైనా బ్యాకప్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఉంటారు సార్. ఇప్పుడు మీ దగ్గర 10 కోట్లు ఉంది. 10 కోట్లు ఉండి మీరు వెళ్ళి ఊరు చివరిలో మీరే ఒక NRI కస్టమర్, NRI మీ దగ్గర ఒక 10 కోట్లు, కానీ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. మీరు వెళ్ళి ఏదైనా కంపెనీలో జాబ్ చేయగలరా? మీకు నామోసీగా ఉంటుంది, ఉండదు. మీకు ఆల్రెడీ ఆడి కార్ ఉంది, ఒక బంగ్లా ఉంది, మీరు వెళ్ళి అలాగని వెంచర్ లేదు, ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సార్? కమర్షియల్ కాంప్లెక్స్ మీద కొనుక్కొని అది అమ్మేస్తూ ఉంటారు. అది ఎవరితో టచ్ అప్ అవుతారు? టాప్ మోస్ట్ ఏజెంట్లు ఉంటారు కొంతమంది. ఈ రియల్ ఎస్టేట్లో కూడా 5 రకాల ఏజెంట్లు ఉంటారు సార్. చెప్తాను చూడండి. 100 గజాలు అమ్మే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, ఆఫీస్ స్పేసులు చేసే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు రెంట్కి ఇచ్చి లీజుకి ఇచ్చే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, అలాగే 50 కోట్లు 100 కోట్లు అమ్మే ఏజెంట్ కూడా ఒకలాగా ఉంటాడు,
అతను కూడా ఆడి కార్లో తిరుగుతాడు, కానీ ఒక డీల్ చేస్తే 50 lakhs 80 lakhs వస్తుంది ఆయనకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్జిన్ కూడా పెట్టుకుంటారు ఇన్వెస్టర్లకు. నేను ఒక అద్భుతమైన మీ ఛానల్ ద్వారా ఒక అద్భుతమైన చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక టాప్ మోస్ట్ ఎన్ఆర్ఐ పీపుల్ వాళ్ళ దగ్గర 20 CR 30 CR ఉండి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఉపయోగపడే ఏంటంటే ఈ కమర్షియల్ అవుట్లెట్ రియల్ ఎస్టేట్ చేసుకుంటే వాళ్ళకి చాలా లబ్ధి సార్. కాకపోతే ఎటువంటి స్టాండర్డ్ ఉన్న ఏజెంట్తో మీరు టైఅప్ అవ్వాలి, ఎటువంటి స్టాండర్డ్ ఉన్న ఏజెంట్తో. ఇప్పుడు మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా అని 100 గజాలు అమ్మే ఏజెంట్తో మీరు వెళ్ళారు అనుకోండి, మీ స్టాండర్డ్ వేరు, ఈయన స్టాండర్డ్ వేరు. ఇక్కడ మనకి కస్టమర్లో కూడా ఇన్వెస్టర్లో కూడా డిఫరెంట్ ఏజెంట్లో 4 రకాలు మీరు అన్నట్టు నేను ఒక 10 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను, అక్కడ చూస్తే 2 crores తన క్యాపబిలిటీ 2 crores మార్కెట్. అవును, ఫోన్లో ఎవరుంటారు? 100 గజాలు ఉండే కస్టమర్లే ఉంటారు. ఇప్పుడు మేము వెళ్తుంటాం కదా సార్, జూబ్లీ హిల్స్ ఏదైనా క్లబ్కి, మాకు పార్టీస్కి, లేదంటే గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేస్తుంటారు. అందులో వచ్చిన కొంతమంది కూడా ఆల్రెడీ 50 CR 80 CR వాళ్ళు డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు, బట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. కానీ బయటికి తెలియదు ఎవరికి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది సీక్రెట్ బిజినెస్. అంటే మీ ఛానల్ ద్వారా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మీరు గెస్ట్లను చూసుంటారు. రియల్ ఎస్టేట్ అంటే అన్ని చెప్తాను సార్, ఇప్పుడు ఏ హైవే ఉంది, అది డెవలప్మెంట్ చేద్దాం, కానీ ఓవరాల్గా ఫుల్ భోజనం పెట్టాలి మీ ఛానల్ ద్వారా. నా ధర్మం ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది ఒక డెడికేషన్, ఒక ప్యాషన్తో చెప్తున్నాను. ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగపడాలి, కొంచెం ఏజెంట్లకు ఉపయోగపడాలి, అలాగే మీ ఛానల్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కొత్త వాళ్ళకి ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇదంతా ఓవరాల్గా. సో ఇక్కడ ఏంటంటే సార్, బేసిక్గా రియల్ ఎస్టేట్ గురించి చెయ్యాలి అంటే రియల్ ఎస్టేట్లో ముందు ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకోవాలి. కేవలం సిటీ అవుట్కట్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ అనుకుంటే ఓన్లీ అది 10% 20%. సిటీలో ఉన్నది కూడా రియల్ ఎస్టేటే. సో ఇది కూడా ప్రజలు గుర్తించాలి. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు చాలా ఫోన్స్ వస్తుంటాయి, సో ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ సైకాలజీ ఒకటి ఉంటుంది సార్. ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్టర్ అవుట్కట్స్ మీద పెడతాడు, ఒక ఇన్వెస్టర్ షాపింగ్ మాల్స్ మీద పెడతాడు, ఒక ఇన్వెస్టర్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మీద పెడతారు, కొంతమంది ఇన్వెస్టర్ అగ్రికల్చర్ మీద పెడతారు. అంటే ఏ ఎమోషన్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పర్సనాలిటీ సెట్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది మీరు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు చూడండి, వాళ్ళు కొంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కొంటారు, వాళ్ళు 200 గజాలు 300 గజాలు కొంటారు, వాళ్ళు అగ్రికల్చర్ మీద పెడతారు. ఎందుకు? నాకు రైతు అవ్వాలని ఇష్టం, నాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి, ఆ ఫామ్ హౌస్లో కొంతవరకు పొలం పండించుకుని ఒక ఎకరంలో ఫామ్ హౌస్లో ఉండాలి, నేను మా ఫ్యామిలీతో ఇండియా వచ్చేటప్పుడు వీకెండ్ ఎంజాయ్ చేయాలి, నాకు నేచర్ అంటే ఇష్టం. వాళ్ళు కమర్షియల్ మీద పెట్టలేరు. కొంతమంది ప్యూర్ కమర్షియల్ మీద పెడతారు. ఎందుకు? ఈరోజు నేను ఒక 50 కోట్లు ఇన్వెస్ట్ చేశాను అబ్బాయి, 50 కోట్లు పెట్టి విత్ ఇన్ 3 monthsలో దాన్ని 60 కోట్లు చేశారు, 10 కోట్లు ఈజీగా తీయాలి, అది కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, అండర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు ఏదో 50,000కు 30,000కు 10,000కు జాబ్, మొత్తం 10 లక్షలు 20 లక్షలు దాచుకుంటారు. గోల్డ్ మీద పెట్టారు అనుకోండి, అంత ఎక్కువ రిటర్న్స్ రాదు. అదే 10 లక్షలు 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, వాడు ఇస్తాడు. కానీ ఈ ల్యాండ్ మీద పెట్టాడు అనుకోండి, వాళ్ళకి ఒక రేపొద్దున చూపించి అప్పు తెచ్చుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి అవుట్కట్స్లో చేసుకుంటే బెస్ట్. అసలు మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, దానికి సూటబుల్ ఏజెంట్ ఏంటి, దానికి సూటబుల్ సెక్టర్ ఏంటి అనేది అంటే ఇన్వెస్టర్ తెలుస్తుంది, ఏజెంట్ కూడా తెలియాలి, ఇంకాస్త ఈ ఇన్వెస్టర్స్ కూడా తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను.